ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఆరాధనలకు వెళ్ళే ముందు కొన్ని దేవుని యొక్క వాక్యాలను బట్టి మనం ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. మరి ముందుగా మనం మన యొక్క సొంత బైబిల్ చేత పట్టుకొని బైబిల్ పల్లవి పాడుతున్నాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావి, గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావి. ఇంకోసారి, గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావి. ఈ వారం మనం తీసుకుపోయే అంశం యోహాను సువార్త 16వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం 33వ వచనం 16-33 చివరి నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. సహాయం కొరకు వచ్చిన ప్రార్థన. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి గత వారం మొదలుకొని ఈ దినం వరకు మమ్మల్ని సురక్షితంగా ప్రభా మీరు ఎక్కడ చాటును భద్రపరిచారు. ఇదిగోనైనా పరిశుద్ధమైన ఈ యొక్క దినాన్ని మేము కూడా తోటి పరిస్థితులతో ప్రభా పరిశుద్ధంగా ఆచరించట్లోను ప్రభా మరి కొనసాగించట్లోను మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభా. మరి మేము ఆరాధించే ముందు ఏ రీతిగా ఈ విధంగా ఆరాధించాలో ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మేము బలపడేటట్టుగా వివరించునని నేను మీ యొక్క ఉపదేశంలోకి మమ్మల్ని తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఆలోచనమైన మన సొంత ఆలోచన కాదు కానీ ప్రభా మీ యొక్క ఉద్దేశము మీ యొక్క చిత్తము మా జీవితాలు నెరవేరేటట్లుగా మమ్మల్ని జీవించి ఆదరించమని ప్రభా వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరచమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ వారం అంశం లోకములో మీకు శ్రమ. ఏంట శ్రమ? చూడండి 33 చివరిలో, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమున జయించి ఉన్నానెను. లోకములో మీకు శ్రమ అన్నమాట. అయితే ఇందులో ఈ 33లో 3 విషయాలు మనకి కనిపిస్తుంది. మొదటిది శ్రమ కనిపిస్తుంది, రెండోది ధైర్యము, మూడోది జయించుట, విజయం పొందడం. అంటే ఎప్పుడైతే ఈ మూడింటిని మనము స్వాధీనపరచుకుంటామో, మరి ఆ మూడింటికి మనము లోబడి ఉంటామో, అప్పుడే మనకి పరలోకము. ఇది దేవుని యొక్క ఉద్దేశం ఏంటన్నమాట. కనుక లోకంలో మనం కలిగిన శ్రమను బట్టి మనం కుంగిపోకుండా, మరి భయపడకుండా దేవుని కొరకు నమ్మకముగా యథార్థముగా జీవించేలాగను మరి ఆ 3 విషయాలను బట్టి దేవుని మనము ఆరాధించడం. మనకు శ్రమ వచ్చినా మనం ఆరాధించాలి. ఇంకా ధైర్యం కలుగుతున్న సమయంలో కూడా మనము ధైర్యాన్ని కాపాడుకుంటూ ధైర్యంతో మనం ఆరాధించాలి. అంతేకాదు కానీ మరి నిత్య నివాసి పరలోకము తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం కొరకు మనం ఏం చేయాలంటే అందరము ఆరాధన చేయాలి. అయితే క్రైస్తవుడు అంటే ఎందుకు భయం? ఎందుకు ఈ మాట అంటే మనం నిర్గమకాండం 1వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఒకప్పుడు
ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు వారి రాజు ఈ విధంగా వారిని హింసించేవారు, మరి ఏ విధంగా వారి జీవితాలను ఆడుకునేవారు, ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు. కాండము 1వ అధ్యాయము 1వ అధ్యాయము అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఒకసారి నేను ఒక వచనం చదువుతాను, మీరందరికీ ఒక వచనం చదివి అలాగా 22 వచనాలు ఉన్నాయి. కాస్త సమయమైనా మనకి అవసరమైన మాటలు కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏవనగా రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను, బెన్యామీను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండేను. ఇశ్రాయేలీయులు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలేది. వారున్న ప్రదేశం వారితో నిండి ఉండేను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతము రామేసేసును పట్టణములను కట్టేది. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకునేది. మరియు ఐగుప్తు రాజు సింప్రాపుయు అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా మగపిల్లను బ్రతుకునీయగా అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొక్క వెళ్ళకు మునిపే వారు ప్రసవించి ఇరుదురని ఫరోతో చెప్పేది. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను. దేవుడి వాక్యాన్ని జీవిస్తుండగా ఇది ఎందుకు మొదటి అధ్యాయం మనం చదువుకున్నామంటే క్రైస్తవుల్ని హింసించటం ఇది ఎడగిన వరకు కొత్తేమో కానీ మరి దేవుని యొక్క వాక్యం చేసిన మనకి మాత్రం పాతే. ఇది ఇప్పుడు కాదు, అప్పుడు ఆ కాలం నుండే క్రైస్తవుల మీద దాడులు చేయడం, వారిని హింసించడం, మరి క్రైస్తవుల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం మనం చూస్తూ వస్తాను. మరి అప్పుడు ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా వారు వాడుకొని వారికి కావాల్సినంటే ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు తనకు శక్తికి మించి చేయలేడు కానీ శక్తి దగ్గర చేస్తాడు. కానీ శక్తికి మించి చేయలేనంతగా మరీ విసిగించి వారిని బాధించి చాలా ఘోరంగా వారి చేత పెట్టి చాకరీ చేయించుకునేవారు. ఎవరు? ఐగుప్తు రాజు గారు అన్నమాట. అయినా సరే దేవుడి మీద భారంతో దేవుడు మమ్మల్ని రక్షిస్తారనే నమ్మకంతో వారికి విశ్వాసాన్ని బట్టి మరి ఇశ్రాయేలు ప్రజలు అలా చేస్తూ వచ్చారు అన్నమాట. ఇందులో
మొదట ఏమంటున్నామంటే క్రైస్తవులంటే ఎందుకు భయం అని అంటే దానికి ఒక 3 విషయాలు ఇందులో నాకు కనిపిస్తున్నాయి. మనకి మొదటి అధ్యాయంలోనే కనిపిస్తున్నాయి. చూడండి, మొదటి అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తున్న మాట చూడండి. అసలు క్రైస్తవులంటే ఎందుకు భయము అంటే 9వ వచనంలో మాట కనిపిస్తుంది. చూడండి, అతను తన జనములతో జనులకు ఇట్లాడు, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. క్రైస్తవులంటే ఎందుకు భయము అంటే నెంబర్ 1 ఎందుకంటే అతడు తన జనులతో, అతడంటే ఎవరు? ఐగుప్తు రాజు వారి ప్రజలతో ఏమంటున్నారంటే ఇజ్రాయేల్ ఉద్దేశించి, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయినను ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది. అంటే బలిష్టం అంటే బలం కలిగిన వారు, శక్తిమంతులు. ఇక్కడ బలము అంటే శారీరక బలము కాదు, మరి ధన బలము కాదు, అధికార బలము కాదు. దేవుని యందు వారు భయభక్తులు కలిగి ఉండే ఆ గొప్ప బలమును గురించి వారు మాట్లాడుకోవడం మనము చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ బలము అనగా మనం గలతీయులకు వెళ్ళినట్లయితే అక్కడ బలంకి అర్థం ఉంటుంది. చూడండి, గలతీయులు 5వ అధ్యాయంలో మనకు తెలిసినవి ఆత్మీయ ఫలాలు. 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, అంటే ఇక్కడ బలము అనగా ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మరి ఇక్కడ వచ్చేతోనైతే మరో వారము ఈ ప్రేమ, సంతోష, సమాధానం మీద మాట్లాడుకుందామా? ఇప్పుడు సమయం లేదు కాబట్టి మనం సింపుల్ కదా. ఇక్కడ వాళ్ళు ఎందుకు మాట్లాడాలంటే క్రైస్తవులు అంటే ఎందుకు భయపడుతున్నారంటే, మొదటగా చెప్పాలంటే క్రైస్తవులు బలిష్ఠులు, బలమైన వారు, చురుకైన వారు, తెలివైన వారు, జ్ఞానవంతులైన వారు చెప్పుకోవచ్చు. అది ఏమిటి ఆ బలము? ఏ విధంగా ఉంటుందంటే వారికున్న శరీర బలము కాదు, వారికున్న ధన బలము కాదు, లేదా వారికున్న అధికార బలం బట్టి కాదు, కానీ దేవుడు వారికి చూపించిన చూడండి ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికము. ఇదే ఏ వ్యక్తులు అయితే ప్రేమ ఉంటుందో, ఏ వ్యక్తులు అయితే సంతోషం ఉంటుందో, వారే బలవంతుడు. వారికి మించిన బలవంతుడు ఇంకెవరు కూడా ఉండరు. మాట ఎక్కువ అనుకుంటారు, ఎవరయ్యా ధనవంతుడు బలవంతుడు అంటే అంటారు ఎవరైతే అనారోగ్యం లేకుండా ఉంటారో, ఎవరైతే అప్పులు లేకుండా ఉంటారో వారే బలవంతుడు, వాడే గొప్పవాడని మనం చెప్తూ మనం చూస్తాం. అలాగే ఇక్కడ బలవంతుడు అనగానంటే ప్రేమ కలిగి ఉండేవాడే బలమైన వాడు. ప్రేమ లేనప్పుడు నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా అది బలం కింద రాదు. బలహీనుడివే. ప్రేమ ఎందుకంటే అన్నింటినీ కప్పుతుంది. అంటే అన్ని విషయాలు కూడా నేను నడిపిస్తుంది, నేను బలపరుస్తుంది, ఆదరిస్తుంది, ఓదారుస్తుంది, దేవుని ఎదుట నేను నడిపిస్తుంది. అది నిజమైన బలము ప్రేమ. ఇంకా సంతోషం ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటుందో, దేవుని యొక్క రక్షణ పొందుకున్నామో చెప్పలేనంత సంతోషాన్ని మనము దేవుడికి మనము కలిగి ఉంటాం. అది ఈ సంతోషము దేవుడి ఎరిగిన వారు లేదంటే ఉంటుంది, కానీ వారి సంతోషము తాత్కాలికము. వారు డబ్బును బట్టి సంతోషపడతారు, వారికి అధికారాన్ని బట్టి సంతోషపడతారు, వారికి ఉన్న బలాన్ని బట్టి వారు సంతోషపడతారు. అవన్నీ చేరిపోతే అప్పుడు వారు కూడా బాధపడుతూ ఉంటారు అన్నమాట. చూడండి, మనం అమెరికాలో చూసాం కదా, అక్కడ అగాధం వస్తే గొప్ప గొప్ప వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, ధనం కలిగిన వారు, అధికారం కలిగిన వారు ఒకసారిగా ఒక పూట తిండికి నోచుకునే పరిస్థితి ఉన్నట్టుగా మనం యూట్యూబ్లో చూస్తాం. అదా సంతోషం ఎక్కడ ఉంది అంటే దేవుని యొక్క సంతోషం ఉంది. ఆయన ఎప్పుడైతే మనం సహవాసం కలిగి ఉంటామో, ఇప్పుడు ఆయన ప్రేమ పొందుతూ ఉంటామో అది నిజమైన సంతోషం. కష్టంలోను, నష్టంలోను, వ్యాధిలోను, బాధలోను, ప్రతి నిజమైన సమస్యలు కూడా దేవునితో కలిగి ఉంటే అది సంతోషం. ఎప్పుడైతే ఇటువంటి సంతోషం కలిగి ఉన్నాడో ఆయనే
బలవంతుడు, ఆయనే బలం. ఇంకేం ఉండాలంట? సమాధానం. మనకి శత్రువులు చాలా మంది ఉండొచ్చు, మనకి ఇష్టం లేని వారు చాలా మంది ఉండొచ్చు, కానీ అందరినీ ప్రేమించే శక్తి మనలో ఉండాలి. అటువంటి సమాధానం కలిగిన వాడే బలమైన వాడు. మరి ఆయన అంటారు, ఒక అబ్బాయి చిన్నోడు ఏమంటాడంటే, శత్రువుని మనం ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులను దూషించటం అంటే దూషించడం కాదు, వారు జరుగుతుందని అడగడం తప్పని అన్నాడు. ఉదాహరణ నేను చెప్తున్నాను, నేనే నా భార్యకి ఇష్టం లేని పని, లేకపోతే నా కుటుంబానికి ఇష్టం లేని పని మరి నేను ఏదైనా చేసినట్లయితే నన్ను అడుగుతారు, గద్దిస్తారు, హెచ్చరిస్తారు. దాన్ని నేను గ్రహించి నేను చేసింది తప్పైతే దాన్ని విడిచిపెట్టి సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. అలా గద్దించడం తప్పు కాదు. అలా గద్దించే మాత్రాన మీరేమి ద్రోహులైపోరు. నాకు అలా గద్దించడం ఆ కారణాన్ని మనం సరి చేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటే సమాధానం మన అన్నదమ్ములతో కానీ, ఇంకా మన కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే మన బంధువులతో ఎప్పుడుతోనైనా సరే మనం సమాధానం కలిగి ఉంటారు. ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో వారే నిజమైన బలవంతులు. కాబట్టి వారికి మించిన వారు, అందుకే వారంటే భయం. ఇంకా దీర్ఘశాంతం అంటే ఇప్పుడేదో నన్ను సంతోష పెట్టావు, నేను శాంతం కాదు, కానీ ఇప్పుడు నిరంతరం కూడా ఎల్లప్పుడూ కూడా శాంతం కలిగి ఉండాలి. సమయం బట్టి, సందర్భం బట్టి కాదు, అవకాశం బట్టి కాదు, కానీ నిరంతరం కూడా మనం ఎలాంటే శాంతం కలిగి ఉండాలి. ఇక దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, నమ్మకం, సాధ్యం ఇవన్నీ కూడా నాకు తెలిసిన ఆశా నిగ్రహం. అంటే మన దాని అంటే ఆశా నిగ్రహం అంటే చాలా మంది ఆశతో దేవుని ఎదుగు వస్తుంటారు. చాలా మంది ఆశను బట్టి దేవునికి రకరకాల కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైతే దేవునికి వ్యతిరేకమైన ఆశ ఉందో దాన్ని నిగ్రహించుకోండి, దాన్ని వదిలిపెట్టండి. దేవుని కొరకు పౌరుషంగా మోసంగా నేను జీవించండి దేవుడు చెప్తూ వస్తుంది. అందుకే ఆశా నిగ్రహం వాడు కూడా బలవంతుడు. అంటే ఎప్పుడైతే మనం ఆశ నిగ్రహించుకున్నాం వాడు బలవంతుడు. ప్రతి చిన్న విషయానికి మన కాని దాని కోసం మనం పడిపోవడం, సారిపోవడం, అటువంటి విషయాల్లో మనం తప్పిపోవడం చూస్తూ వస్తున్నాం. ఈ సమయంలో చూస్తే గొప్ప గొప్ప దైవజనులు అయితేనేమి, మరి గొప్ప గొప్ప పేరు గాంచిన వారు అయితేనేమి, చిన్న చిన్న విషయాలకి మరి వాళ్ళు జారిపోయే వారిగా మనం చూస్తున్నాం. చిన్న చిన్న విషయాలకి దేవుని అవమానపరిచే వారిగా చూస్తున్నాం. మరి చిన్న చిన్న విషయాలకి వారు వారి సమాజంలో తమ విలువను కోల్పోయే వారిగా మనం చూస్తున్నాం. అంటే ఏం లేదు, వాళ్ళకి నిగ్రహం లేదు, దాన్ని కోరుకునే ఆశ ఉంది. అది మనకు కలదు. దేవుడు మనకి ఏది సమర్పించడో దాన్ని మనం ఏర్పరచుకోవాలి. చూడండి, ఈ మధ్యన మేసాల గురప్ప గారు అనే ఆయన సాక్ష్యం ఉన్నప్పుడు నేను చాలా సంతోషపడే. నిజంగా అటువంటి వ్యక్తి మాట్లాడితే చాలా ఆయన గొప్పగా చూసేవాడిని, చాలా గౌరవించేవాడిని. కానీ ఆయన పాడిన పాటలు, ఆయన రాసే పాటలు 3 పాటలు అద్భుతంగా రాశాడు. అంటే తన జీవితాన్ని ఆధారణ తీసుకొని చక్కని పాటలు దేవునికి మహిమగా రాశాడు. 3 పాటలు రాశాడు. నేను ఎంతో ఆనందించి ఆ పాటలు వింటుంటాను. అయితే అదే క్రమంలో తన ఆశను నిగ్రహించుకోవడం వల్ల ఏమైందంటే లోకానికి పనిచేసి, అంటే ఆ లోక పొగడతలకు, లేదా లోకం చూపించే ధనంతో, లేదా లోకం వచ్చిన మనలకు ఆయన లోపడిపోయి దేవుని అవమానపరచగా పైకొన్ని పాటలు పాడటం, అలాగా దేవుని అవమానపరచగా చేశారు. ఆయన ఆ రోషం గల ఒక మంచి దైవజనుడు ఒకప్పుడు మనం చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ఎందుకు మార్చుతానంటే, ఎవరైతే తమ యొక్క ఆశలను నిర్వహించుకోలేకుంటారో బలహీనుడే. నీకెంత దాని బలహీనుడివి, ఆశను నేను నిగ్రహించుకోవాలి. అలాగే ఈ విధంగా అంటే బలవంతుడు అంటే ఇది బలవంతుడి కోసం సూచించారు. బలవంతుడు అంటే ఎవరైతే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం ఉంటాయో వారే బలవంతులు. అటువంటి వారే క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు. అందుకే క్రైస్తవులు అంటే భయపడుతున్నారేమో. ఇక మనం రెండోది మనం చూసుకున్నట్టు, మొదటి క్రైస్తవులు బలమైన వారిగా మనము ఇందులో చూసి ఇప్పుడు అదే నిగ్రహం 3వ అధ్యాయంలో మనము 7వ వచనం చూసుకున్నట్లయితే
ఇజ్రాయేలీయులు బహుసంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశం వారితో నిండి ఉన్నది. ఎంత మాట! ఇజ్రాయేలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది జనాలు విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. ఎక్కడ చూసినా దేవుడికే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా దేవుడికే కనిపిస్తున్నారు. వారున్న ప్రదేశం అంతా కూడా వారితో నిండిపోయి ఉంది. నిండిపోయిందన్నమాట. అయితే చూడండి, విస్తరించడం అంటే ఉదాహరణకి ఒక సైకిల్ ఉంది. దాని గాలి కొట్టే నువ్వు అంటే ఆ గాలి కొట్టడం అంటే ఏంటంటే దాన్ని తీసి అంటే గాలి తగ్గించలేదు. కానీ మనం ఎంత కొడుతున్నాం బంతిని కానీ గాలి మనం కొడుతుంటే రివర్స్ వస్తుంది. అంటే ఇప్పుడు గాలి కొడుతుంటే టైర్ ఏమవుతుందంటే ఈ పంచలు నీకు అసలు అటువంటి నువ్వు కొడుతున్నప్పుడు అది ఏమవుతుందంటే అది పెద్దదవుతుంది అనమాట. అంటే అలాగే ఎందుకు మాట్లాడుతారంటే ఎవరైనా మనల్ని గురించి తప్పగా మాట్లాడుతున్నారు, లేదా ఎవరైనా లేదా మనల్ని ఉద్దేశించి దేవునికి అవమానంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనం సహించాలి. వారి వరకు మనం ప్రార్థన చేయాలి. అంటే మనము ఎంత వారు మనపై ఒత్తిడి చేస్తారు, ఎంత మనల్ని హింసించడానికి వారు ప్రయత్నం చేస్తారో మనం అంతగా ప్రబలుతామని ఇక్కడ వాక్యము చెప్తూ వస్తున్నాం. విగ్రహం చూసారా? అంటే బహుసంతానంగా పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలరి. అత్యధికంగా చూడండి, దీని గురించి ఏ విధంగా వారు అంటే అత్యధికంగా ప్రబలిన దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారో 3 వచనాలు చూపిస్తుంది. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము 7 మాటలు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఏంటి ప్రబలం అంటే దేవుని వాక్యం ప్రబలమైంది. అంటే అర్థం ఏంటంటే సువార్త ద్వారా దేవుని వాక్యము ఇక్కడే ఈ గదిలోనే ఈ మందిరంలో ఉండిపోకుండా అలా పక్కవాటికి ఇంకా అక్కడ ప్రాముఖ్యత ఏమైంది అంటే సువార్త లోకమంతటా కూడా వ్యాపించింది. ఆ వ్యాపించడం వల్ల దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క వెలుగుని, దేవుని యొక్క ఆ స్వరాన్ని తెలుసుకోవడానికి అనేకులకు ఈ వాక్యము ఉపయోగపడేదిగా ఉందన్నమాట. కనుక ఇక్కడంటే విస్తరించడం అంటే ఆయన వాక్యం ద్వారా మనం సువార్త చేయటం, ఆయన వాక్యం ద్వారా. సో ఇంకా మరి ఇవన్న మాట చూడండి, రోమీయుల పత్రికలో కూడా మాట్లాడాలి. చూడండి, రోమీయుల పత్రిక 5వ అధ్యాయం 25 ఉంటుంది. ఈ విధంగా ప్రకటన చూడండి. అయినను పాపము మరణం ఆధారం చేసుకుని ఎలాగేనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏ నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా హెచ్చించును. అంటే అర్థం ఏంటంటే పాపమునకు బదులుగా ప్రాయశ్చిత్తంగా నిత్య జీవం. ఎక్కడైతే పాపం చేయాలనుకుంటామో, ఎక్కడైతే పాపం కనిపిస్తుందో దేవుని యొక్క కృపావరమును బట్టి అక్కడేమంటే ఆ పాపాన్ని బదులుగా దేవుడు తనతో మాట్లాడేది ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం అంటే పాపాన్ని తెలుసుకొని ఆయన మానవ రక్షణలో రావడానికి వాక్యం ఆధారమై ఉంటుందన్నమాట. వాక్యం ఆధారమై ఇంకో మాట మనం చూసినట్లయితే మొదటి తిమోతిలో కూడా ఒక మాట ఉంటుంది. మొదటి తిమోతి 1వ అధ్యాయము 14వ వచనం. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసం ప్రేమయు అత్యధికంగా విస్తరించను. అంటే విస్తరించే ఇదేమిటి? మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును అత్యధికంగా విస్తరణ. అంటే దేవుని యొక్క కృప, యేసుక్రీస్తు పట్ల నమ్మకం,
విశ్వాసం అంటే ఆయన పట్ల ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుడిగా ఎరిగి నమ్ముతున్నారో వారు అత్యధికంగా విస్తరించే వారిగా చూస్తున్నారు. మొదటి అపొస్తలుల కార్యములు సువార్త ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించిన అందరికి తెలియజేయడం. రెండోది మన రోమలో చూసుకున్నట్లయితే మరి అంటే ఎక్కడైతే పాపం ఉందో పాపాన్ని ప్రాయశ్చిత్తంగా అనేకలు రక్షించడానికి వాక్యం మనకి ఆధారమై ఉంది. ఇప్పుడు చూస్తే ఆయన పట్ల అంటే దేవుని పట్ల కృప యేసుక్రీస్తును నమ్మడం పట్ల ఏంటంటే అత్యధికంగా విస్తరించడానికి కారణమవుతూ వస్తుందన్నమాట. అయితే మొదటిగా మనం ఏం చూసుకున్నామంటే యేసు అంటే క్రైస్తవు అనగా బలమైన వారు. రెండోది చూసినట్లయితే వారు విస్తరించిన వారు. ఒక క్రైస్తవుని హింసించాలన్నా తనను లేకుండా చేయాలంటే ఒక 100 మందిని చేస్తారు, 200 మందిని చేస్తారు. కానీ ఇంకా అనేకులు వేలల్లో లక్షల్లో అనేకులు కూడా దేవుని కృపను బట్టి వారు పుట్టుకొస్తూ వస్తున్నారు అన్నమాట. ఇక మూడోది మనం చూసినట్లయితే శ్రమ పెట్టేనే కొలిది విస్తరించే ప్రబలట. శ్రమ పెట్టేనే కొలిది చూడండి, అదే నిర్మకాండం 3వ అధ్యాయం 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి కనుక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడి. ఎలా ఉంటదంటే అరే వీడిని ఎంత శిక్షిస్తున్నాను, ఎంత హింసిస్తున్నాను, వాడు ఎంత తిడుతున్నాను, అయినా సరే రెట్టింపు అయిపోతున్నాడు. ఏమిటి అసలు ఏంటంటే దేవుని యొక్క మహాశక్తి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయన మీద ఎన్ని చాడలు చెప్పినా, నువ్వు ఎంత హింసించినా, ఆయన గురించి ఎంత తప్పుడు సాక్ష్యం చెప్పినా ఆయన విస్తరించేవాడిగా ఉంటాడు. దేవుడి నామాన్ని కనపరిచేవాడిగా ఉంటాడు. దేవుని అనేకులకు పరిచయం చేసే వ్యక్తిగా ఉంటాడు అన్నమాట. ఆయన దేవుని అనేకులకు పరిచయం చేసే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఎక్కడ అంటే ఇప్పుడు నువ్వు చెప్పాడు కదా, ఒక బాలుతో మన కొడితే తిరిగి రివర్స్ మనకి ఎలాగ వస్తుందో, నువ్వు ఎంత హింసించినా, నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా అంతగా మనం విస్తరించడానికి దేవుని వాక్యం, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సంతోషం అవి కారణమవుతూ వస్తుందన్నమాట. అయితే ఇది మామూలు సాధారణంగా మనం లోకంలో ఉన్న మాట ఏంటంటే నిజం నిప్పు లాంటిది. నిజం కనుకే ప్రశ్నిస్తే హింసిస్తారు. నన్నే అంటావు. నువ్వు చేసిన తప్పు నాకు అన్నప్పుడు నాని నేను గ్రహించి సరి చేసుకో. అలా కాకుండా నన్నే అడుగుతావా, నన్ను అడిగేటంత తోడువా, నువ్వు అంత మగాడివా, అంతటి వ్యక్తివా అని చెప్పేసి నా పైన కక్ష సాధింపు, క్షమించాలి, నేను వారిపై క్షమించాలి అంటే నా తప్పును చూపించడానికి. చూడండి, మన పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు వారిని సరిదిద్దడానికి, వారు బాగుపడాలని వారిని మనం దండిస్తుంటాం, గద్దిస్తుంటాం, బుద్ధి చెప్తుంటాం. అంత మాత్రం పిల్లలు పెట్ట మనము చిత్రులు మేము కాదు, లేదా వారంటే ఇష్టం లేని వాడే కాదు, ప్రేమలో మనం అడుగుతాము. అప్పుడప్పుడు ఆ పిల్లలు వారిని జ్ఞాపకం, సరే మా తల్లిదండ్రులు మాకొకే కదా చెప్పారు అని ఆలోచన. అలాగే ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు వారిని గద్దించడం తప్పు కాదు. అలా ప్రశ్నిస్తున్నారని, అలా అడుగుతున్నారని చెప్పేసి వారి మీద కక్ష సాధింపులు చేయడం కానీ, లేదా వారిని హింసించడం కానీ, లేకపోతే ప్రాణం తీయడం కానీ కాదు. మన దేవుడు అండి మన కోసం ప్రాణం పెట్టేవాడు, మన ప్రాణం కోరుకునేవాడు కాదు, మనం శిక్షించాలని చూసేవాడు కాదు. మనం ఎన్నిసార్లు పడిపోయినా సరే మనల్ని లేవనెత్తే దేవుడే అన్నాడు. దేవుడు అంటే ఎవరు? మన కోసం ప్రాణం పెట్టేవాడు, మనకు అన్ని విధాలుగా కూడా మేలు చేసేవాడు. అని ఈ భౌతికమైన మేలు విషయమే కాదు, కానీ ఆత్మీయంగా మనం పాల్పొందట్లోను, ఆత్మీయంగా దేవుడితో సహవాసం చేయట్లోను, దేవుని యొక్క వాక్యాన్ని అనేకకి మనం ప్రశ్నించట్లోను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయట్లు దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తూ వస్తున్నాడు. అయితే మనం ఆత్మీయంగా బలపడిన తర్వాతప్పుడే దేవుడు మనకు కావాల్సినవన్నీ సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉండే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఈ సమయం మనం ఆరాధన చేసే ముందు మొదటి ఆయన బలవంతుడైన దేవుడు,
మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించాలి. అంతేకాదు కానీ ఆయన విస్తర్ అంటే అనేక మనల్ని విస్తరింపజేసే దేవుడై ఉన్నాడు. అందరి బట్టి మనము ఆరాధించాలి. ఇంకా ఎంత శ్రమ పెట్టినా మనకు ఎంత శ్రమలు వచ్చినా సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అవమానం కలిగిన ఆయన కొరకు రోషం కలిగిన మనము ఆరాధించే వారిగా ఉన్నాం. ఇది దేవుడు కోరుకునేది, ఆరాధించే వారిగా ఉన్నాము. ఎందుకంటే తీతులు మాట్లాడారు చూడండి. తీతులు ఏంటంటే దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారని అసహ్యంలో అవిధేయులు సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారం విషయము భ్రష్టులై ఉన్నారు. చాలా మంది అంటారంటే మాకు చెప్పనవసరం లేదండి, మాకు భక్తి ఉంది, మాకు దేవుడు ఉన్నాడు, మీరు మాకు చెప్పనవసరం అంటారు. మంచిదే, భక్తి మంచిదే, కానీ ఆ భక్తికి ఏముండాలంట? భయం ఉండాలంట. భయం లేని భక్తి కాదు. చాలా మంది భక్తి చేస్తే మంచిదే, కానీ దేవుడు ఎక్కువ ఉంటే ఎవరైతే భయభక్తులతో ఆయన సత్కరిస్తారో, ఎవరైతే భయభక్తులతో ఆయన పూజిస్తారో, ఎవరు భయం కలిగి ఆయన ఇష్టపడతారో, ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తారో వాడే ఆయనకి ఇష్టమైన వాడిగా ఉంటాడు. ఇక్కడ ఏమంటుండే చాలా మంది అంటారు, మేము దేవుని ఎరుగుదామని చెప్పుకుంటారు. చాలా మంది మాకు దేవుడు తెలుసు చెప్పుకుంటారు, కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్యం విషయమే ప్రశ్నించారు. ఎందుకోసం అంటే ఏదైనా మంచి పని చేయాలంటే అక్కడ వారు ఎలా ఉంటారంటే దేవునికి విరోధులుగా కనిపిస్తుంటారు, దేవుని అవమానపరిచే వారిగా ఉంటారు, దేవుని పిల్లల్ని హేళన చేసేవారిగా ఉంటారు, దేవుని యొక్క సత్యాన్ని మరుగు చేసేవారిగా ఉంటారు. వారు తెలిసి చేస్తుంటారు. అయితే ఒక విధంగా వారు అజ్ఞానాన్ని చెప్పొచ్చు. వారు లోతుగా పరిశీలించిన వారైతే సత్యం ఎరిగిన వారు అవుతారు. కానీ అది ఎనకగా వారు ఆవేశంలోనూ వారు అజ్ఞానాన్ని బట్టి వారు ఆవేశంగా మాట్లాడుతూ దేవునికి విరోధిగా వారు ఉంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో చూడండి, నిర్గమకాండం మొదటి అధ్యాయంలోని 13 మాట్లాడు. 13 ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవించుకుని చూసా అంటే ఒకప్పుడు ఐగుప్తులు అంటే ఇశ్రాయేలు కఠినముగా అంటే సేవ చేయడం వేరు, కఠినంగా చేయించుకోవడం వేరు అన్నమాట. ఎంత కష్టమైన పని. ఒక మనిషి పని చేస్తున్నప్పుడు ఆ పనికి నువ్వు అవకాశం ఇవ్వాలి. పని చేస్తున్న వ్యక్తిని హింసించి ఇంకా అధికంగా పని చేయమంటే నేను ఎంత బాధపడతాడు, ఎంత ఘోరం అది. కానీ అప్పట్లో కఠినముగా చాలా కష్టముగా సేవ చేయించుకున్నాం. మరి ఈ దినాలలో కూడా క్రైస్తవులైనంటే వారి మీద మరి అనేకులు దేవుని అడిగిన ప్రజలు వారిని ఇబ్బంది పెట్టడం లేదా, కఠినంగా వారి గురించి మాట్లాడడం లేదా, వారి గురించి హేళనగా మాట్లాడడం, వారి గురించి అవమానంగా మాట్లాడడం లేదా. అయినా మన దేవుడు సహించేవాడే అన్నాడు. కనుక మనం కూడా సహనం కలిగి ప్రార్థన చేస్తూ మనం దేవుడి పట్ల చూడాలని వాక్యం బోధిస్తూ వస్తున్నాం. ఇంకా అలా చూస్తే 16 కూడా చూడండి, 16 మాట చూడండి. మీరు హెబ్రీయుల స్త్రీలకు మంత్రసానికాన్ని చేయించు వాని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని మొదటిది క్రైస్తవుల పట్ల కఠినం చూసాము. ఇక్కడ 13లో క్రైస్తవుల పట్ల కఠినం చూసాము. మరి ఇక్కడ 16 చూసినట్లయితే చంపమన్నది. ఎవరైతే ఆ క్రైస్తవులను పడిన వారు వారిని చంపండి అని చూస్తుంది. అయితే మన దేవుడు చంపే దేవుడు కాదు, మన వరకు ఆ చావును పొందే దేవుడు అయినాడు, కానీ చంపే దేవుడు అనే కాదు. ఇంకా మనం 19 చూసినట్లయితే 19 అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు అంటే వారు కాదు, వారు చురుకైన వారు మంత్రసాని వారి యొద్దకు వెళ్ళగా చూసారా. అంటే
రాజు ఆజ్ఞాపించాడు, ఎవరైనా సరే ఆడవాళ్ళు డెలివరీ అయితే వారు ఉన్న బిడ్డలు, మగ బిడ్డ అయితే వారిని చంపేయండి, వాళ్ళ ఆడపిల్ల అయితే వారిని విడిచిపెట్టడని ఆ ఐగుప్తు తీసుకున్న రాజు ఆ ఊరు మంత్రసాలకి చెప్తున్నప్పుడు, మంత్రసాలను చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఇజ్రాయేలు స్త్రీలు మన ఐగుప్తు దేశం లాంటి వారు కారు, వారు చాలా మంచివారు అని చెప్తూ ఇంకేమన్నారంటే, మేము ఆ చంపేలోగా, మేము డెలివరీ చేసేలోగా వారే తమంత తాను వారే ప్రసవిస్తున్నారు. ఈ సత్యం వారు తెలుసుకున్నారు. తెలుసుకుని దేవుడికి భయపడి వారు కూడా దేవుడి పిల్లలుగా ఉండటంలో లాస్ట్ నుండి వారిని మంత్రసానులు దేవునికి భయపడుతున్న ఆయన వారికి హింసాబుద్ధి కలుగు చేస్తుంది. ఎవరైతే దేవునికి భయపడుతున్నారో, ఆ సత్యాన్ని గ్రహిస్తాడు, యేసు ప్రభు నిజమైన దేవుడిని అంగీకరించి తన పాపాన్ని విడిచిపెడతాడో వారిని దేవుడు అంటే వృద్ధి కలుగు చేస్తాడు. ఎందుకు నా చెప్తున్నానంటే మనం కొంచెం మనం కనుక వెళ్ళినట్లయితే, ఒకప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు అనేసి ఒక గొప్ప దైవజనుడు, ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన బ్రాహ్మణ పండితుడు, బ్రాహ్మణుడు, అన్ని తెలిసిన వ్యక్తి, ధనవంతుడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం లేనివాడు, క్రైస్తవుల్ని అవమానకరంగా మాట్లాడేవాడు, క్రైస్తవులు అంటే గిట్టదు, కులాలను బట్టి మరి వారున్న దేవుడు వారించిన ఉద్దేశంతో ఎవరైతే జీవిస్తారో వారిని హేళన చేయడం చేసేవాడు. అయితే ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారు తన బైబిల్ చదివాడు. ఎందుకు చదివాడంటే, క్రైస్తవులు అంటే తప్పుడు వారు తప్పులని చూపించి వారిని బైబిల్ తప్పు అని చెప్పడానికి ఆయన బైబిల్ చదివాడు. అలా చదువుతున్నప్పుడు తను చేసిన ఒక్కొక్క తప్పు బైబిల్లో దేవుడు తనకు చూపిస్తూ వచ్చాడు. ఎందుకు మాట చెప్తానంటే, అంటే వీళ్ళందరూ కూడా, అంటే ఎవరైతే ఈ మంత్రాలు చూడండి, వాళ్ళు చెప్పమని ఆదేశించినప్పుడు కొన్నాం, ఆ అవకాశాలు అయితే దేవుడు వారిని ప్రేమించి వీరి సహకారం లేకుండానే వారు ప్రీ డెలివరీ అవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందరూ బట్టి దేవుడు శిక్షలు తెలుసుకున్నారు. వీరు కూడా దేవుడిని కనపరచడానికి, ఆయన ఇష్టపడడానికి, సేవించడానికి మంత్రసాలలో అంగీకరించడం వల్ల వారు ఏం చేశారంటే వృద్ధి పొందారంట. వాళ్ళ వంశమంతా కూడా వృద్ధి పొందుతూ వస్తున్నారు. అలాగే ఆర్ఆర్కే మూర్తి గారు ఒకప్పుడు హేళన చేసేవారు క్రైస్తవుల్ని. ఈరోజు గొప్ప దైవజనుడుగా ఆయన మాట వినవారు, ఆయన తెలియని వారు ఎవరూ లేరు. ఆర్ఆర్కే చూసుకున్నట్లయితే పాస్టర్ గా, అంటే ఒక మాంత్రికుడు, పాస్టర్ రాజారావు అనే ఒక మాంత్రికుడు, ఆయన పోలీసు ఉద్యోగం చేస్తూ గొప్ప మంత్రశక్తులు కలిగిన వ్యక్తి. ఆయన గర్వం ఏంటంటే, సర్వం నేనే, నా దేవుడు నాకు ఉన్నాడు అంటే క్రైస్తవులు హింసించడంతో పాటు తనకి గర్వం అనేది ఏర్పడింది అనమాట. ఇలాంటి ఉంటే ఒక సమయాన తనకు అనారోగ్యం వస్తూ హాస్పిటల్ ఉన్నప్పుడు కొంతమంది పాస్టర్లు ప్రార్థన చేస్తే వారిని తిట్టేవాడు, వారిని కొట్టేవాడు, వాళ్ళని నా ఎదురుగా వచ్చొద్దని పెద్ద పెద్ద కేకలు వేసేవాడు. చివరికి దేవుడు ప్రత్యక్షమయ్యి తన మార్చి ఒక్కొక్క దైవజనుడిగా ఆ యొక్క రాజారావు గారిని చేశారు. ఇలాగ చాలా మంది ఇప్పుడు చూసుకున్నారు, చాలా మంది కూడా దేవుని హేళన చేసేవారు, దేవుని హింసించేవారు, దేవుడిని తక్కువగా మాట్లాడేవారు, దేవుడిని గెట్టెలు అనేకులు కూడా ఈరోజు ఒక దైవజనులుగా సాక్షిస్తూ వస్తున్నారు. ఇక్కడ మంత్రసాలకు అదే అనమాట. అంటే రాజు మాటను ధిక్కరించాలని వారి ఉద్దేశం కాదు, కానీ దేవుడు వారిని ఏర్పరచుకున్న ఆ రీతిని బట్టి ఏం చేశారంటే దేవుని ఎరిగిన వారిగా అయ్యారు. దేవుని ఎరిగిన వారిగా ఆ రాజునే సాక్ష్యం పలికిన వారిగా చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ అసలు ఎందుకు మాట్లాడుతుంటే, క్రైస్తవులు అంటే ఎందుకు అసలు గిట్టదు, అసలు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు ఇంట్రొడక్స్ గల్తీయులు 11 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇక్కడ క్రైస్తవులు చేసే తప్పు ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం తప్పు. వారు ప్రేమ ఎందుకంటే దేవుని మీద పొందుకున్నారు కాబట్టి ఆ ప్రేమను కలిగి ఉన్నారు. అది దేవుని ఎరగిన వారికి కలిగి ఉందంటే కష్టంగా ఉంటుంది. ఇంకేం వాళ్ళకి ఉందట, సంతోషం ఉంది.
వారి ఎప్పుడు ఆ కష్టంలో సమస్యలు ప్రదేశంలో వాళ్ళు సంతోషపడే వారికి ఉంటారు. ఇంకా సమాధానం, అందరితో సమాధానంగా, గొడవలు లేని వారిగా, అపార్థాలు చేసుకున్న వారిగా, ఒక అపార్థం ఉంటే వారిని క్షమించమని అడిగే వారిగా క్రైస్తవులు ఉంటారు. ఇంకా దీర్ఘ శాంతం అంటే సమయం పెట్టి అవసరం పెట్టి కాదు, వారు ఎప్పుడు ఎదుగుతాము దీర్ఘ శాంతం కలవబడతారు. ఇంకా వాళ్ళలో దయ ఉంటుంది, ఇంకా మంచితనం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, సాత్వికం. ఇంకా వాళ్ళు తిరిగిలేదు, సాత్వికం అంటే ఆయనకు తిరిగిలేదు. అలాగే ఆశానికరం, ఇటువంటి లక్షణాలు వాళ్ళు ఉంటాయి కాబట్టి వారు బలవంతులు. వారిని ఎదుర్కోవడం కష్టం అని చెప్పేసి చాలా మంది భయపడుతూ వస్తుంటారు అన్నమాట. కాబట్టి మనమైతే దేవుని పిల్లలుగా భయం లేని వారిగా, బలమైన వారిగా, ఈ గలతీ 22 చూపించిన విధంగా 5:22 చూపించిన విధంగా మనం కూడా అటువంటి ఉద్దేశం ప్రేమ కలిగి ఉండి సంతోషంతోనూ సమాధానంతోనూ దీర్ఘ సమయం ఇటువంటి దయలతో సమాధానం అంటే దేవుని కొరకు రోషముగా మనం జీవించేవారిగా ఉండాలి. మన ఆరాధన కూడా అంటే శ్రమలు వస్తున్నప్పుడు, ఇబ్బందులు వస్తున్నప్పుడు, అవమానం కలుగుతున్నప్పుడు కూడా మనం దేవునికి మనం ఆరాధించేవారిగా ఉండాలి. ఇంకా ధైర్యంతో ఆరాధించాలి. నా దేవుడు నాకు తోడే ఉన్నట్టు మన ధైర్యంతో మనం ఆరాధించేవారిగా ఉండాలి. అంతేకాదు పరలోక నివాసైన ఈ దేవునికి ఇష్టంతో మనం ఆరాధించాలి. ఏదో ఫార్మాలిటీ ప్రకారం కాదు, ఎవరు ఆరాధిస్తున్నారని చెప్తున్నారని కాదని మన ఇష్టంతో ప్రేమపూర్వకంగా ఆయన్ని గౌరవించలేదు మనము దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు. మరి సమయంలో వాక్యాన్ని ఆధారం చేసుకుని ఏ రీతిగా అసలు దేవుని ఎందుకు ఆరాధించాలి, ఆయన ఎందుకు భయపడుతున్నారు, ఆయన చేసిన తప్పులంటే ఆయన తప్పే లేదు. ఆయన ప్రేమ కలిగి ఉండడమే తప్పు, ఆయన దయ కలిగి ఉండడమే తప్పు, ఆయన సాధ్యం కలిగి ఉండడమే తప్పు, అందరితో సమాధానం ఉండడమే తప్పు, తన ఆశ నిగ్రహాన్ని కలిగి ఉండడమే తప్పు. ఆయన బలవంతుడని అందుకు చాలా మంది అంటే క్రైస్తవులు అంటే వారు కష్టంగా భావిస్తారు. అయితే ఎవరైతే కష్టంగా భావిస్తున్నారో వారి వరకు మనము ఇష్టంతో వారి వరకు మనం ప్రార్థన చేసేవారిగా, వారి వరకు మనము మరి ఎక్కువ వారి యొక్క రక్షణ అన్న విషయమే, వారి యొక్క జీవిత ఆశయం నెరవేర్చే విధంగా, అంటే జీవిత ఆశయంగా లోకరీతిగా కాదు కానీ దేవుని ఎరిగి దేవుని ఎందులో భయభక్తులు కలిగి జీవించేలాగా మనం వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. మరి సమయంలో మనము శ్రమల్లో మరి ధైర్యంతో మనము దేవుని కొరకు యథార్థంగా మనము ఆరాధించేవారిగా ఉన్నాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.